పోలిక ఒకటే, కానీ కథనం వేరుగా ఉన్న చిత్రాలు అనేకం విచిత్రమైన ఫలితాలు చూశాయి. తెలుగు నేలపై విశేషంగా ప్రాచుర్యంలో ఉన్న కథ పరమానందయ్య శిష్యుల కథ. నిత్యాగ్నిహోత్రుడైన పరమానందయ్య చెంతకు శాపగ్రస్తులైన కొందరు మునులు రావడం, వారికి పూర్వజ్ఞానం నశించి అమాయకులై మసలడం జరుగుతుంది. ఆ తరువాత వారికి శాపమిచ్చిన దేవకన్య వివాహం తరువాత ఆ మునులకు పూర్వజ్ఞానం ప్రాప్తిస్తుంది. పరమానందయ్య చెంత అమాయకంగా ఉన్న మునులు శిష్యులుగా చేరి వారు చేసే వింత వింత పనులన్నీ గురువుకు మేలు చేస్తూనే ఉంటాయి. వినోదం పుష్కలంగా ఉండే ఈ కథ తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇదే అంశానికి పలు తళుకులు అద్దుతూ సినిమాలు రూపొందించారు. ఈ కథతో 1950లో ఏఎన్ఆర్ హీరోగా పరమానందయ్య శిష్యులు చిత్రం తెరకెక్కింది. ఆనాటి మేటి హాస్యనటుడు కస్తూరి శివరావు పరమానందయ్య శిష్యులను నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో ఏఎన్ఆర్, లక్ష్మీరాజ్యం జంటగా నటించారు. ఓగిరాల రామచంద్రరావు, సుసర్ల దక్షిణామూర్తి వంటి సంగీతజ్ఞులు ఈ చిత్రానికి స్వరకల్పన చేశారు. పరమానందయ్యగా సిఎస్ఆర్ నటించారు. రేలంగి, కస్తూరి శివరావు, నల్లరామూర్తి వంటి వారు హాస్యం పండించారు. అయినప్పటికీ ఏఎన్ఆర్ పరమానందయ్య శిష్యులు పరాజయం పాలైంది. ఆ తర్వాత 16 ఏళ్లకు అంటే 1966లో ఎన్టీఆర్ హీరోగా సి పుల్లయ్య దర్శకత్వంలో తోట సుబ్బారావు పరమానందయ్య శిష్యుల కథను నిర్మించారు. ఈ సినిమాను జనరంజకంగా తెరకెక్కించారు సి పుల్లయ్య. ఎన్టీఆర్ సరసన దేవకన్యగా కేఆర్ విజయ్ నటించారు. పరమానందయ్యగా చిత్తూరు నాగయ్య నటించగా అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, మోదుకూరి సత్యం, సారథి, రామచంద్రరావు శిష్యుల పాత్రల్లో కనిపించారు. పాత పరమానందయ్య శిష్యులలో అసలైన అంశాలను వదిలేసి కస్తూరి శివరావు సొంతగా కొన్నింటిని జోడించడం వల్ల జనానికి ఆ సినిమా అంతగా నచ్చలేదు. అయితే పరమానందయ్య శిష్యుల కథలోని అసలైన అంశాన్ని ఏ మాత్రం కూడా వదలకుండానే కథాకథనంతో ఆకట్టుకునేలా సి పుల్లయ్య తెరకెక్కించారు. ఈ సినిమా 1966 బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇలా ఒకే కథాంశంతో రూపొందిన కథలో ఆనాటి టాప్ స్టార్స్ ఇద్దరూ నటించడం, అందులో ఒకరి సినిమా పరాజయం పాలు కావడం, మరొకరిది ఘన విజయం సాధించడం అరుదైన అంశమే. ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యులు చిత్రం ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయన స్టార్డమ్, గ్లామర్ అని చెప్పుకోవచ్చు. జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ను చూసిన కళ్లతో మరొకరిని చూడలేమని జనం ఏనాడో తీర్పునిచ్చారు. కానీ ఇతరులు నటించిన జానపదాలను ఆయనతో రీమేక్ చేయగా ఘన విజయాలు సాధించాయి. జనబాహుళ్యంలో ఉన్న కథలను వినోదం రంగరించి పరమానందయ్య శిష్యులతో నవ్వులు పూయించారు సి పుల్లయ్య. ఇక దేవకన్యగా నటించిన కేఆర్ విజయ నిజంగా దేవకన్యలాగానే ఉందని జనం అన్నారు. రాజనర్తకి పాత్రలో ఎల్ విజయలక్ష్మి అందచందాలతో పాటు ఆమె నాట్యం కూడా ఓ ఎస్సెట్గా నిలిచింది. ఘంటసాల స్వరకల్పనలో రూపొందిన అనేక గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులోని నాలోని రాగమీవే సాంగ్కు ముందు వినిపించే హమ్మింగ్ వెస్టర్న్ ట్యూన్ అన్నమాట. దానిని ఆరంభంలో ఆలపింపచేసి ఆ తర్వాత తనదైన బాణీలతో పాటను రక్తి కట్టించారు ఘంటసాల. అదే బాణి నాగార్జున క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా సాంగ్ ఆలాపనలోనూ వినిపిస్తుంది. ఇక్కడ కూడా కీరవాణి తన ప్రావీణ్యంతో ఒరిజినల్ను గుర్తుపట్టకుండా చేశారు. ఇక చాలా మంది చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి కథకు ప్రేరణ ఎన్టీఆర్ జగదేక వీరుని కథ అని చెబుతూ ఉంటారు. జగదేక వీరుని కథలోనూ ఓ ముని శాపవశాన ఇంద్రకుమారి భూలోకానికి వస్తుంది. ఆమె చీరను దొంగిలించిన ఓ రాజకుమారునికి వశమవుతుంది. తరువాత ఆమె స్నేహితురాళ్లు సైతం వచ్చి ఆ రాజకుమారుని వరించడం కథ. పరమానందయ్య శిష్యుల కథలో భూలోకంలో విహరిస్తున్న దేవకన్య పరమశివుడు తనకు ప్రసాదించిన హారాన్ని ఓ చెట్టుకు వేలాడదీసి మరచిపోతుంది. అది వేటకై వచ్చిన నందివర్ధన రాజుకు దొరుకుతుంది. ఆ హారం ధరించిన ఆ రాజు చెంతకు దేవకన్య రాగా ముని శాపవశాన ఆమె మానవకన్యగా మారుతుంది. తరువాత ఆ రాజునే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. నిజానికి జగదేక వీరుడు అతిలోక సుందరి కథకు స్ఫూర్తిగా నిలిచింది పరమానందయ్య శిష్యుల కథలోని రాజు దేవకన్య కథ. ఈ సినిమా విడుదలైన 1966లోనే కేఆర్ విజయ శ్రీకృష్ణ పాండవియన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ, సుయోధన పాత్రలు ధరించి మెప్పించిన చిత్రం శ్రీకృష్ణ పాండవియన్. ఇందులో రుక్మిణిగా కేఆర్ విజయ నటించారు. ఏ ముహూర్తాన ఎన్టీఆర్ ఆమెను రుక్మిణి పాత్రలో నటింపచేశారు. కానీ ఆ తర్వాత కేఆర్ విజయ్ కూడా ఎన్టీఆర్ లాగే దేవతామూర్తుల పాత్రల్లో నటించి జనాల్ని మెప్పించారు. పలు దేవతామూర్తుల పాత్రల్లో ఎన్టీ రామారావు రంజింపజేసినట్లుగానే అమ్మవారి పాత్రల్లో కేఆర్ విజయ అలరించారు.
ఏది ఏమైనా ఒకే కథాంశంతో టైటిల్ ఒకేలా ఉంటూ రూపొందిన 2 చిత్రాల్లో ఏఎన్ఆర్ సినిమా పరాజయం పాలుకాగా ఎన్టీఆర్ చిత్రం ఘన విజయం సాధించడం ఒక విశేషంగానే నిలిచింది. నిజానికి ఓ టాప్ హీరో నటించి సక్సెస్ కాని కథను మళ్లీ ఎంచుకోవడానికి ఇప్పటి టాప్ స్టార్స్ మరో మాట లేకుండా నో చెబుతూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ కథలో వైవిధ్యం కనిపిస్తే చాలు తప్పకుండా నటించడానికే ప్రయత్నించేవారు. ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసమే ఆయనకు అనేక విజయాలను సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు.